హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ చూడండి, బయట వెదర్ ఎంత చల్లగా ఉందో. నైట్ మొత్తం వర్షం వచ్చింది, బయటకు రావాలంటేనే చాలా చల్లగా ఉంది. మార్నింగ్ ఈరోజు టిఫిన్ వచ్చేసి నేను మినపవడలు వేద్దాం అనేసి మినపప్పు నైటే నానబెట్టేశాను. ఇలాగా నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న మినపప్పు అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా, ఇదివరకు ఎప్పుడు యూజ్ చేయలే. నేను చూడాలి ఎలా వస్తాయో వడలు. సో నెక్స్ట్ అయితే నేను ఈ మినపప్పు నీట్గా మళ్ళీ వాష్ చేసుకొని ఇట్లా మిక్సర్ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. ప్రియాంషి ఇంకా పడుకొని ఉంది, లేవలేదు. నెక్స్ట్ అయితే ఈ మినపప్పు మొత్తాన్ని మంచిగా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసుకున్నాను. సో వాటర్ అస్సలు యూజ్ చేయకుండా మిక్సీ చేసుకున్నాను. చాలా మెత్తగా ఉండాలి. వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే మనం వడలు వేసే టైంకి మినప్పిండి చాలా లూజ్ అయిపోతుంది, వడలు వేయడానికి రాదు. సో నేను అందుకే వాటర్ అస్సలు యూజ్ చేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని వేరే గిన్నెలోకి అయితే నేను తీసుకుంటున్నాను, మిక్సీ చేసుకున్న మినప్పిండి మొత్తాన్ని. నేనైతే మార్నింగ్ టిఫిన్లలోకి ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే టిఫిన్ ఐటమ్స్ అయితే చాలా తక్కువగా చేస్తాను. ఇట్లా వడలు, పూరీలు, బోండాలు ఈ టైప్ అన్నమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ చాలా తక్కువగా చేస్తాను. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మాత్రమే ఇట్లా చేసుకొని తింటాను, కానీ అసలు రెగ్యులర్గా చెయ్యనివి. మెయిన్గా అయితే ఈరోజు వడలు చేయడానికి రీజన్ వచ్చేసి ప్రియాంషి అనమాట. ప్రియాంషికి చాలా ఇష్టం వడలు, చాలా బాగా తింటుంది. నెక్స్ట్ అయితే ఇట్లా పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. 2 పెద్ద సైజువి తీసుకొని ఇట్లా మంచిగా కట్ చేసుకొని వేసుకొని పిండి మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ ఇంకా సోడా ఇవన్నీ మంచిగా కలిసేలాగా చాలాసేపు కలుపుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. పిండిని ఇట్లా కలపడం వల్ల వడలు అయితే మంచిగా ఫ్లఫీగా వస్తాయి అండ్ అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. సో చాలా బాగా వస్తాయి అన్నమాట ఇట్లా కలపడం వల్ల. నెక్స్ట్ అయితే ఈ పిండి మొత్తాన్ని ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత దాన్ని నీట్గా ఇట్లా సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈలోపు అయితే నేను నెక్స్ట్ టమాటో చట్నీ కూడా చేసేసాను. లాస్ట్ వ్లాగ్లో అయితే మీకు సోలాపూర్కి వెళ్ళినప్పుడు నేను డీమార్ట్లో షాపింగ్ చేశానని చెప్పాను కదా. సో అక్కడైతే కొన్ని ప్రియాంషి కోసం తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ చెప్పులు ప్రియాంషికి చాలా బాగా సూట్ అయినాయి అనమాట. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, కలర్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ అయితే ఈ బాల్ వచ్చేసి 149 పడింది. సో ఇది తను ఆడుకోవడానికి. చెప్పులు వచ్చేసి 129 పడ్డవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ బేర్. తనకి ఇప్పటి వరకు ఒక్క టెడ్డీ బేర్ కూడా లేదు, సో అందుకని తీసుకున్నాను. 349 పడింది దీని రేటు కూడా డీమార్ట్లో. సో ఈ చైర్ వచ్చేసి కూర్చోవడానికి తనకి అసలు ఇంట్లో లేదని చెప్పి ఈ చైర్ తీసుకున్నాము. ఈ చైర్ వచ్చేసి 280 పడింది. దానిపైన చూడండి ఇట్లా ABC 1 2 3 కూడా ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ప్రియాంషిని చూడండి, చైర్లో ఎంత మంచిగా కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందో అసలు ఇక్కడ. నెక్స్ట్ ఇట్లా ప్రియాంషితో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వడలు వేయడానికి అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇట్లా చేతితోనైతే నేను వేస్తున్నాను, వాటర్లో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి మెల్లగా వేస్తున్నాను. చాలామంది అయితే వడలు చాలా పెద్ద సైజులో వేసుకుంటూ ఉంటారు. టిఫిన్ సెంటర్లలో కానీ, తోపుడు బళ్ళ మీద, బయట టిఫిన్ బండ్ల దగ్గర కానీ మీరు గమనించినట్టయితే ఒక్కొక్క వడ వచ్చేసి మన అరిచేంత సైజులో ఉంటుంది. నేను అంత పెద్దగా వేయడం లేదు, మీడియం సైజులో చిన్నగా వేస్తున్నాను. అంత పెద్దగా వేస్తే ఏంటంటే లోపల పిండిగానే ఉండిపోతుంది, అస్సలు తినాలనిపించదు.
ఈ వడలు ఆయిల్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడానికి మీకు తెలిసిన ఏమన్నా ఐడియాస్ కానీ టిప్స్ కానీ ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నాకు వడలు చేసినప్పుడు అవి యూజ్ అవుతాయి. ఇందులోకి నేను చేసిన టమాటో చట్నీ అయితే చాలా సింపుల్గా చేశాను. ఒక 5 పెద్ద టమాటోలు తీసుకున్నాను, ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. మంచిగా టమాటోలను అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిర్చి, కరివేపాకు అండ్ అలాగే టమాటోస్ అన్నీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత చల్లారిన తర్వాత నెక్స్ట్ వెంటనే మిక్సీ చేసేసాను. అంతే, మిక్సీ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది టమాటో చట్నీ కూడా. నెక్స్ట్ అయితే వడలు వేయడం కంప్లీట్ అయిపోయింది నాది. ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చాయి, ఫ్లఫీగా కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే నేను కొంచెం తిని చూశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రియాంశి కోసం తినిపించడానికి ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ. సో లిటరల్గా చాలా బాగా వచ్చింది టేస్ట్. మన రెగ్యులర్ మినపప్పు యూజ్ చేసినట్టుగానే ఉందన్నమాట టేస్ట్ అయితే. ప్రియాంశికి అయితే ఇట్లా మార్నింగ్ తినిపించేసిన తర్వాత కాసేపు పడుకోబెట్టేశాను. పడుకొని లేచిన తర్వాత చూడండి ఎట్లా ఆడుకుంటుందో ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. లంచ్లోకి అయితే నేను ఇక్కడ కందిపప్పు అండ్ మునగాకు కలిపేసి మంచి పప్పు అయితే చేశాను అనమాట. చాలా హెల్దీ. మునగాకు అయితే చాలా మంచిది మన హెల్త్కి. సో అందుకోసమని ఏదో ఒక రకంగా మన బాడీలోకి అయితే వెళ్ళాలనేసి నేను ఇట్లా పప్పులో వేస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ పక్కన వచ్చేసి రైస్ అండ్ పక్కనే అండ్ అప్పడాలు కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. ప్రియాంశికి తినిపించడం కోసం అయితే ఇక్కడ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ఒక అవకాడో ఉంది. దీంతో బనానా మిక్స్ చేసి మంచి ఒక హెల్తీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే ఇట్లా అవకాడోని మంచిగా కట్ చేసుకొని ఇట్లా మిక్సర్ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. ఈ మిక్సర్ జార్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 2 జార్స్ వస్తాయి, ఒకటి చిన్నది ఇంకొకటి పెద్దది. సో ఎక్కువగా నేనైతే ఇది ప్రియాంశికి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం అండ్ అలాగే ఏదైనా స్మూతీ కానీ జ్యూసెస్ కానీ చేయడం కోసం అయితే యూజ్ చేస్తుంటాను ఇవి. ఇక్కడైతే నేను తీసుకున్న అవకాడో మంచిగా పండింది, చాలా మెత్తగా ఉందన్నమాట. సో అందుకని నేను ఇట్లా స్పూన్తో వేసుకున్నాను మిక్సర్ జార్లోకి. నెక్స్ట్ అది మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఫుల్ బనానా వేసుకోవాలి ఇట్లా మంచిగా కట్ చేసుకొని. నెక్స్ట్ అయితే ఇట్లా అవకాడో బనానా ఇట్లా మిక్సర్ జార్లోకి మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఫస్ట్. ఈ మిక్సర్ జార్స్ అయితే నాకు బాగా హెల్ప్ అవుతున్నాయి అసలు. ఇట్లా ప్రియాంశికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కానీ అండ్ అలాగే నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అయితే ఇది మిక్సీ చేయడం అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ ఎంత బాగా మిక్సీ అయిపోయాయో. చాలా మెత్తగా అవ్వాలన్నమాట ఇవి రెండు.
నెక్స్ట్ అయితే నేను ఇందులోకి కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ మొత్తాన్ని. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ మొత్తాన్ని ఇక్కడ. అంతే అండి, ప్రియాంషి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది ఈవినింగ్. సో నెక్స్ట్ ప్రియాంషికి అయితే తినిపించేస్తున్నాను ఇక్కడ, లేదంటే ఇది బ్లాక్ అయిపోతుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుంది. సో చేసిన వెంటనే తినిపించేయాలి. ప్రియాంషికి అయితే ఇది ఫేవరెట్ ఫుడ్ అనమాట, చాలా బాగా తింటుంది. ఇక్కడ చూడండి, చైర్లో కూర్చొని మంచిగా టీవీ చూస్తూ ఎంత బాగా తింటుందో ప్రియాంషి ఇక్కడ. ప్రియాంషి తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైలీ ఫ్రెష్గా ఫుడ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి తనకు తినిపించడమే ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే లైఫ్లో. ఒకవేళ నేను చేసిన ఫుడ్ చాలా మంచిగా ఇష్టంగా తిన్నదనుకో, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఆ రోజు హ్యాపీగా అనిపిస్తుంది. అస్సలు ముట్టుకోలేదనుకో, అబ్బా ఈ ఐటెం అనవసరంగా చేశాను, వేరేది ఏదైనా చేసి ఉంటే మంచిగా తినేదేమో అనిపిస్తుంది. ప్రియాంషి అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటూ ఉంది ఇక్కడ ఫుడ్ అయితే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ నేను చేసిన ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసింది ప్రియాంషి అయితే. ఒక 1 టేబుల్ స్పూన్ అంతా మాత్రమే వదిలేసింది. ఓకే దెన్, గుడ్ నైట్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ బాయ్.